నిరీక్షణ 1986లో రిలీజ్ అయింది. స్టోరీ అంటే 2 లైన్ స్టోరీయే, ఓకే. కానీ అది తీయడంలో ఆ గొప్పతనం అన్నమాట. భానుచందర్ ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటాడు, ఒక ట్రైబల్ అమ్మాయితోటి ప్రేమలో పడతాడు. అంతా బాగానే ఉందని అనుకున్న టైంలో ఏమవుతుందంటే ఈయనను పొరపాటుగా నక్సలైట్ అనుకొని పోలీసులు అరెస్ట్ చేస్తారు. సో అరెస్ట్ చేసి జైలుకి వెళ్ళే టైంలోనో ఏంటో ఆయనకు అనుకోకుండా ఒక ఫైటింగ్ లాంటిది ఒక సిచ్యువేషన్ ఏర్పడుతుంది. అనుకోకుండా ఒక పోలీస్ ఈయన చేతిలో చనిపోతాడు. సో ఆయన శిక్ష ఇంకా చాలా ఏళ్ళకు పడిపోతుంది అన్నమాట. సో హీరోయిన్ ఆయన కోసం వెయిట్ చేస్తుంది. సో అదే నిరీక్షణ అంటే వెయిటింగ్. నిరీక్షణ హీరోయిన్ వెయిట్ చేస్తుందా చెయ్యదా అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉండే ఆ మానసిక సంఘర్షణ. ఆ సినిమాని ఒక పోయిటరీ అనొచ్చు అనమాట లిటరల్గా. అండ్ బాలు మహేంద్ర లాంటి డైరెక్టర్స్ని ఆర్టియర్స్ అంటారు. అంటే సినిమా వాళ్ళని చాలా ఫేమస్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో, అంటే చాలా రంగాల్లో ప్రవేశం, ఫోటోగ్రఫీ దీంట్లో అంటే వాళ్ళ స్కిల్ ఎలా ఉంటుందంటే వాళ్ళు కథ రాయకుండానే మొత్తం అతనే అని అనుకుంటారు అనమాట. అలాంటి వాళ్ళని ఆర్టియర్స్ అంటారు. ఈయన ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యూ ఆఫ్ దెమ్. అండ్ కథ ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇలాంటి కథతోటి ఈ మధ్య కూడా కొన్ని సినిమాలు వచ్చి బాగా ఆడాయి. అంటే వాళ్ళు కూడా అలా తీయగలిగారు. ఫర్ ఎగ్జాంపుల్ సప్త సాగరాలు దాటి. అవును సార్. తండేల్ మూవీ కూడా సేమ్ అలాంటి స్టోరీ కదా. కరెక్ట్. తండేల్ మూవీ కూడా అనుకోకుండా ఏదో ప్రాబ్లంలో పడితే ఇద్దరు ప్రేమికుల మధ్య అగాధం ఏంటి అంటే వాళ్ళ టెన్షన్స్ని బాగా చూపించగలిగితే అవి హిట్స్ అవుతాయి. అండ్ దీంట్లో ఏంటంటే బాలు మహేంద్ర కెమెరా పనితనం అండ్ యాజ్ అ డైరెక్టర్ ఆయన గ్రిప్, అంతేకాకుండా మ్యూజిక్ ప్లేడ్ వండర్ఫుల్ రోల్. అంటే మ్యూజిక్, ఆ సాంగ్స్ ఇప్పటికి కూడా అందరికీ గుర్తుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆకాశం ఏ నాటుదో, ఈరోజు కూడా అందరూ అంటే ఏ ఆర్కెస్ట్రా అయినా కానీ అందులో ఈ పాట ఒకటి వచ్చేస్తుంది అనమాట. యమునా తీరే, చుక్కల్లే తోచావి అని జేసుదాస్ సాంగ్స్, ఇట్లా ఉన్నాయి ఇంకా 1 or 2 సాంగ్స్. ఇట్స్ అ వండర్ఫుల్ మూవీ. అండ్ పెద్ద సినిమా కూడా కదా, ఐ థింక్ 2 hours 15 minutes. యూట్యూబ్లోనూ ఏదైనా ఛానల్లో ఉండొచ్చు. తప్పకుండా చూడాల్సిన సినిమా. అంటే మూవీ లవర్స్ అందరు కూడా. ఫర్ బాలు మహేంద్ర హిస్ ఫోటోగ్రఫీ అండ్ ఇళయరాజాస్ మ్యూజిక్ అండ్ పర్ఫార్మెన్సెస్ బై ఆల్ ద ఆర్టిస్ట్.